అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి దేవుని సంగతులను మనందరం కలిసి నేర్చుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. ఎంతో కొంత ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం కదా. మీకు బోధించటం ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే నేను అవలంబిస్తున్నాను, కానీ సర్వము గ్రహించిన వాడనై నేను ఈ సంగతులు మీకు బోధించటం లేదని నేను వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిలు అనంత జ్ఞానము కలిగినది. ఆ మహా గొప్ప జ్ఞాన గ్రంథాన్ని అర్థం చేసుకోవటం అంత సులువైన అంశమేమీ కాదు. నాకంటే వయసులో పెద్దలైనా చిన్నలైనా మహా చురుకుదనము కలిగి ఉన్నందున, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నందున కొన్ని సంగతులు ఎక్కువగా అర్థం చేసుకుని ఉండే అవకాశము ఉంటుంది. దానిని మనం కాదనలేం, కానీ పూర్తిగా గ్రహించడం ఎవరి వల్ల కాదని నేను అనుకుంటున్నాను. అందుకని నేను నేర్చుకుంటూ మీకు నేర్పించే పద్ధతిలోనే ఉన్నాను. ఒకవేళ మీతోనే నేను నేరుగా మాట్లాడినట్లుగా అనిపిస్తే మీతో పాటు నేను కూడా చెప్పుకుంటున్నాననే సంగతిని గుర్తించండి. ఒకవేళ సవరణ అవసరం నాకున్నట్లయితే బేషరతుగా నేను కూడా సవరించుకుంటాను, మీరు కూడా సవరించుకోండి. సర్వము గ్రహించిన తర్వాత బోధించడానికి ఎవరికీ అవకాశం లేదు కదా. అందుకని దైవదాసులు ఎవరైనప్పటికీ నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే అవలంబిస్తున్నారని నేను భావిస్తున్నాను. వారు నేను చెప్పినట్లుగా చెప్పకపోయినా వారి భావన ఇదేననేది నా ఉద్దేశం. మరి ఈరోజు మరోసారి దేవుని సంగతులను జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈ 2 వచనాల సారాంశాన్ని నేను ఓ పెద్ద వివరణ ఇవ్వకుండానే మీలో చాలామందికి తెలుసు కదా. చిన్నపిల్లలకు తెలుసు, పెద్దవాళ్ళకు తెలుసు, దైవ సేవకులకు సరే. బైబిల్లో బహుపరిచయమైన లేఖన భాగాల్లో ఇదొకటి కదా. అంటే తప్పిపోయిన తనయుని సంగతి వ్రాయబడి ఉన్నది కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడు కాస్త స్నేహితుల ప్రభావముతో తనకు రావలసిన ఆస్తిని పంచుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యసనాల మధ్యలో బ్రతికి వాటన్నిటినీ అవజేసుకుని పందులను కాసే ఉద్యోగానికి వచ్చి నానా తిప్పలు పడ్డాడు. తండ్రికి దూరమైన తనయుడిగా మనము పలు సందర్భాలలో ప్రస్తావించుకున్నాము. ఆధ్యాత్మిక కోణములో ఈ భూలోకములో ఉన్న అనేక మంది స్త్రీలు, పురుషులు తండ్రి అయిన దేవునికి దూరమై నానా బాధలను ఎదుర్కొంటూ వాటి మధ్యలోనే బ్రతుకుతున్నారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు చదువుకున్న లేఖన విభాగాన్ని మనం పరిశీలించినప్పుడండి, తాను పడుతూ ఉన్న అవస్థల మధ్యలో తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. ఎవరు జ్ఞాపకానికి రావాలో వాళ్లే జ్ఞాపకానికి వచ్చారు. ఎందుకంటే నా తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది, ఎప్పుడంటే అప్పుడు భోజనం చేయొచ్చు, చాలా విశాలమైనటువంటి ఇల్లది, అన్నిటినీ మించి తండ్రి ప్రేమ నాకు అందుతోంది, వాటిని అనవసరంగా వదులుకుని పనికిరాని స్నేహితుల ప్రభావముతో నేను దూరమై నా ఆస్తినంతటినీ బలవంతంగా తెచ్చుకుని దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టి జీవితాన్ని దుర్భరం చేసుకున్నానని పందులను కాస్తూ పందుల పట్టు తిని తన కడుపును నింపుకునే దశలో తండ్రిని గురించిన ఆలోచన చేశాడు. ఈ సంగతి మనలో చాలామందికి తెలుసు, మీలో చాలామంది ఈ సంగతిని ప్రసంగించారు, ఎంతోమంది జీవితాలను అద్భుతంగా స్పృశించారు. ఇక్కడ మనం గమనించవలసిన ఓ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఈ చిన్న కుమారుడు పందుల పొట్టు తినేటప్పుడైనా తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవటం ఓ అద్భుతమైన సంగతి. అసలు ఆ స్థితికి అతడు రావటానికి కారణము పనికిరాని స్నేహితులు. స్నేహాలు గొప్పవండి, మంచి స్నేహితులు ఉన్నారండి, విలువైన స్నేహితులు ఉన్నారు, పనికిరాని స్నేహితులు ఉన్నారు. వాళ్ళ చుట్టూనే ఈ రోజుల్లో యవ్వనస్తులు చాలామంది తిరుగుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై పనికిరాని స్నేహితుల చుట్టూ తిరుగుతూ దానికి స్నేహమని పేరు పెట్టుకుని, ప్రాణ స్నేహమని పేరు పెట్టుకుని ఒక్క మంచి పని చేయరండి వీళ్ళు. ఎక్కడైనా కలిసి కూర్చుంటే దారిన వెళ్ళేటటువంటి ఆడపిల్లలను, పెద్దవాళ్లను ఏడ్పించటం తప్ప వీళ్ళ వలన ఒరిగేదేమీ లేదండి. వాహనాలను వేగంగా తోలటము, అమాయకులైనటువంటి వారి
జీవితాలను కబళించటం తప్ప కొంతమంది చేసే ఉద్యోగం లేదండి. అందరికీ ఎదురు చెప్పటం, ఉపాధ్యాయులకు ఎదురు చెప్పటం, పెద్దలకు ఎదురు చెప్పటం, వీధిలో ఎవరైనా పెద్దలు ఎదురుపడినప్పుడు వాళ్ళు చేసే తప్పులను సున్నితంగా ఖండిస్తే, గద్దిస్తే వాళ్ళపైన తిరుగుబాటు చేసి దుర్భాషలాడటం, గొడవలు సృష్టించటం, అనవసరంగా గలిబిలిని సృష్టించే దుర్భరమైన మానసిక రోగం కలిగినటువంటి కొంతమంది ఉన్నారే, వాళ్ళు నైతికంగా మారాలి. తల్లిదండ్రులు కని పెంచి సొమ్ములిచ్చి రాత్రనక పగలనక కష్టపడి వాళ్ళను చదివిస్తే చదివిన చదువుకు సంబంధించిన విజ్ఞానం ఏమైందో వాళ్ళకు తెలియదు, మనకు కూడా తెలియదు కదా. సామాన్యమైన సంస్కారం లేదు, సామాన్యమైన శుభ్రత లేదు, పెద్దలను గౌరవించటం తెలియదు, ఉపాధ్యాయులను గౌరవించటం తెలియదు, దేశాన్ని గౌరవించటం తెలియదు, దేశంలో ఉన్న జాతీయ సంపదను పరిరక్షించటం తెలియదు. తిరుగుబాటు చేయటం, దురభ్యాసాలనే అభ్యాసంగా చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితులను ఎదుర్కొంటూ మంచి వాళ్ళను సహితం చెడగొట్టే అత్యంత హేయమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి కదా. ఎంతమంది చెప్పినా వినటం లేదు, తల్లిదండ్రులు చెప్పినా వినటం లేదు. వాడు జతల బట్టి చెడిపోయాడండి. చిన్నప్పుడు ఎంతో చక్కగా ప్రార్థనా మందిరానికి వచ్చేవాడు, పాటలు పాడేవాడు, బైబిల్ చదివేవాడు. మా పాస్టర్ గారిని అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్ళేవాడండి. 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఏమిటో తెలియదండి. పూర్తిగా దూరం అయిపోయాడు అబ్బాయి అమ్మాయి అని ఎంతమంది తల్లిదండ్రులు నొచ్చుకుంటున్నారో. మంచి వాళ్ళతో స్నేహం చేయకుండాను పనికిమాలిన వాళ్ళతో స్నేహం చేయటం ఎంత తప్పండి. ఆ మాటకు వస్తే యవ్వనస్తులే కాదు, ఎవరైనప్పటికీ, ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ మీరెవరితో సహవాసం చేస్తున్నారు? ప్రార్థనా పరులతో మీ సహవాసం ఉన్నదా? మంచి మాటలు చెప్పేవాళ్లతో మీ సహవాసం ఉన్నదా? వాళ్లే మీ ఇంటికి వస్తున్నారా? మీరే వాళ్ళ ఇంటికి వెళుతున్నారా? ఎంతసేపు వాళ్ళను గురించి వీళ్ళను గురించి చెప్పుకోవటానికి తప్ప మన స్నేహం ఎందుకు పనికిరానప్పుడు అది కూడా పనికిరాని స్నేహం తప్ప పనికొచ్చే స్నేహం అవుతుందా? ఒకవేళ మంచి చెడు ప్రస్తావన చేసుకోవటం మానవ సహజ లక్షణం కనుక భలే పని జరిగిందండి, పలానా వాళ్ళ ఇంట్లోనూ, పలానా దైవ సేవకుని ఇంట్లో, పలానా విశ్వాసి ఇంట్లో మనం ప్రార్థన చేద్దాము, మనము వెళ్ళి చెప్పే అవకాశం లేదు కనుక వారెంతో బాధలో ఉండుంటారు కదా, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామనే భావనతో కూడిన విశ్లేషణ ఉంటే అది ఆధ్యాత్మికం. కానీ ఎంతసేపు ఊర్లో జరుగుతూ ఉన్న సంగతులు, ఆయా సంఘాలలో జరుగుతూ ఉన్న సంగతులు, దైవ సేవకుల మధ్యలో జరుగుతూ ఉన్న సంగతులు, వాళ్ళ కుటుంబాలలో జరుగుతూ ఉన్న సంగతులనే విశ్లేషించుకోవటానికి గంటలు గంటలు ఆధ్యాత్మిక సహవాసము పేర సమయాన్ని హరించుకోవాలా? ఆలోచించండి. పరిస్థితులు తెలుస్తున్నాయి కదండి, యూట్యూబ్ ద్వారా తెలుస్తున్నాయి, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తున్నాయి. అంటే యూట్యూబ్లో వచ్చే అంశాలన్నీ సరి అయినవని మీరు భావిస్తున్నారా? గిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. పెద్ద చిన్న లేదు, ప్రభుత్వం అని లేదు, దైవ సేవకుని లేదు, భక్తి అని లేదు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు విశృంఖలమైన స్వేచ్ఛతో యూట్యూబ్ పైన తెగబడి దాడి చేస్తూ ఉంటే అవేదో బైబిల్ సూక్తులు అన్నట్లుగా వాటిని విని వాటి గురించి చర్చించుకోవటానికి గంటలు గంటలు సరిపోవట్లేదా? ఏనాడన్నా ఒక గంట సేపు ప్రార్థన చేశారా? ఇన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి, సంఘములపైన దుమారం రేగుతుంది, అర్థం లేని కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్రొత్తవారు ప్రభు సన్నిధికి రావటానికి ఇవన్నీ అవరోధంగా ఉన్నాయి. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ముగ్గురు కలిసి ప్రార్థన చేద్దాం, నలుగురం కలిసి ఈ సంగతుల విషయంలో భారంగా ప్రార్థన చేద్దామని అనుకున్నారా? అదండి స్నేహం అంటే. అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుకోవటానికి, ఆరోపణలు చేయటానికి, మనమేదో పరిశుద్ధులమైనట్లుగా భావించటానికి, ఇతరులేదో అపరిశుద్ధులు అయిపోయినట్లుగా, వాళ్ళకేదో దర్శనము లేనట్లుగా, భారము లేనట్లుగా, అవన్నీ మనకే ఉన్నట్లుగా భావించి కొంతమంది తమ చేతిలో తామే దారుణంగా మోసపోతూ మహాభక్తులమని భావిస్తున్నారు. ఇలా అనుకోవటానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? అర్థం లేనటువంటి స్నేహితులు. యవనస్తులను చెడగొట్టే స్నేహితులు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం కదా. కొంతమంది మంచి స్నేహితులు ఉన్నారు. స్నేహాన్ని నేను తప్పుపట్టడం లేదండి. ప్రాణ స్నేహితులు లేరా? స్నేహితులను ఆదుకునే వాళ్ళు లేరా? ఆర్థికంగా చేయూతనిచ్చే స్నేహితులు లేరా? గొప్ప స్నేహితులు ఉన్నారు. వాళ్ళను గురించి నేనేమీ మాట్లాడటం లేదండి. వాళ్ళు చిరంతనంగా దేవుని సన్నిధిలో దీవించబడుతూ కొనసాగాలనేదే నా ఉద్దేశం.
వాళ్ళను మినహాయించి ఈ పనికిమాలిన దుర్వ్యసనాలతో ఉన్న కొంతమంది మంచి వాళ్ళను సహితము చెడగొడుతూ ఉంటే ఈ మంచి వాళ్ళు అనబడిన వాళ్ళకు జ్ఞానం ఎక్కడికి పోయిందో, వాళ్ళ ప్రభావము వీళ్ళ మీద పడుతోంది, కానీ ఈ మంచి ప్రభావము వాళ్ళ మీద పడితే వాళ్ళు కూడా మార్పు చెందుతారు కదా అనే భావన చాలామందిలో లేదుగా. అదే సమయంలో సేవకులైన వారికి ఎలాంటి స్నేహితులు ఉన్నారు, విశ్వాసులైనటువంటి వారికి ఎలాంటి స్నేహితులు ఉన్నారు? దైవ సేవకులను ప్రోత్సహించే సేవకులు ఉన్నారా? ఒకవేళ ఏదైనా చిరు పొరపాటు జరిగితే అది పొరపాటండి, అలా చేయకుండా ఉంటే బాగుండేదని సున్నితంగా గద్దించే నాయకులైన స్నేహితులు ఉన్నారా? వాళ్ళుంటే మంచిదే. కొంతమంది కలిసి మేము అనుకున్నదే సరి అయినది అన్నట్లుగా భావించి అదో రకమైన పద్ధతిలో కొనసాగుతూ ఉంటే అది స్నేహమని ఏ విధంగా చెప్పుకోగలం? విశ్వాసులైన వారికి ఉన్న స్నేహితులు ఎవరండి? ఆధ్యాత్మికంగా స్థిరపడిన వాళ్ళు, ప్రార్థనాపరులు, ఆధ్యాత్మిక జ్ఞానవంతులు. కాస్త ఏదైనా తొందరపడి పొరపాటుగా మనం మాట్లాడితే అది కాదండి, మీరు అలా అనకూడదు, అలా మాట్లాడకూడదు, అలా కృంగిపోకూడదు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన కొరకే నేను మీ ఇంటికి వస్తానని కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత ఆధ్యాత్మిక ధోరణితో కూడిన స్నేహములో ఉన్నారా? లేకపోతే ఎంతసేపు ప్రపంచంలో జరుగుతూ ఉన్న సంగతులు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్న సంగతులను విశ్లేషించి మాట్లాడుకోవటానికి సమయం సరిపోవట్లేదా? దుర్వ్యసనాలలో నష్టపోయి పందుల పొట్టు తినేవాడే చెడిపోయిన మనిషిగా భావిస్తున్నారు చాలామంది. ఇంట్లో ఉండి కూడా చెడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇంటిలో ఉన్న పెద్ద కొడుకు తండ్రితో ఏ విధమైన సత్సంబంధము లేదు. ఆ లేఖనాలన్నిటినీ చదవటానికి నాకు అవకాశం లేదు, మీరు చదువుకోండి. తర్వాత చదవకుండానే మీలో కొంతమందికి తెలుసు కదా, ఇంటిలో ఉన్న పెద్ద కుమారునికి అదే ఇంటిలో ఉన్న తండ్రికి సరి అయిన సత్సంబంధం లేదు. తండ్రి ప్రేమ కలిగిన వాడే కానీ తండ్రితో ఈ పెద్ద కుమారుడు సత్సంబంధాన్ని కొనసాగించటం లేదు. తండ్రి మనసును అర్థం చేసుకోవటం లేదు. తనకు తోచినట్లుగా తాను భావిస్తున్నాడు. అదేమంటే నేను చెడిపోలేదండి, మా తమ్ముడిలాగా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదండి, తండ్రితోనే ఉంటున్నానని బయట ప్రపంచానికి తెలియజేస్తూ తండ్రి మనస్సును అర్థం చేసుకోలేని కుమారుడు ఏ విధంగా ఉన్నాడో కొంతమంది క్రైస్తవ సంఘాలలో దేవుని సేవలను జరిగిస్తూ భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదివారాలకు, శుక్రవారాలకు, బుధవారాలకు మాత్రమే భక్తిని పరిమితం చేసి మిగిలిన సందర్భాలలో ఆ దేవుని యొక్క మనసేమిటో తెలుసుకోకుండాను నేను ఇలా మాట్లాడితే దేవుడేమనుకుంటాడు, ఇలా చేస్తే దేవుడేమనుకుంటాడు, నేను ఇలా చేసినందున నా తోటి విశ్వాసులు బలహీనపడే అవకాశం ఉన్నది కనుక నేను చాలా పద్ధతిగా వ్యవహరించాలి అనే ఆలోచన లేకుండా ప్రతిదానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దైవ సేవకులు ఏదైనా చెబితే చెప్పిన ప్రతి ప్రసంగాన్ని విశ్లేషణ చేసి అదేమంటే నా కోసమే చెప్పారని వాళ్ళను వీళ్ళను పిలిచి చెప్పుకునే కొంతమంది బలహీనులు లేరు మీ ఊళ్ళోను మా ఊళ్ళోను? అసలు దైవ సేవకులు చెప్పే వాక్యం వచ్చిన ప్రజల కొరకు కాకుండాను అక్కడున్న గోడల కొరకు, ఫ్యాన్ల కొరకు, లేకపోతే కుర్చీల కొరకు వాక్యం చెప్పారా? నాకే వాక్యం చెప్పారు అంటే వారికే వాక్యం చెప్పారు, దాంట్లో సందేహమేమున్నది? నేను ఇప్పుడు దేవుని సంగతులను చెప్పేటప్పుడు మీతోనే నేను మాట్లాడినట్లుగా అనిపిస్తే మీతోనే నేను మాట్లాడుతున్నాను, దాంట్లో సందేహమేమున్నది? మీలో నేను కూడా ఉన్నాను, ఆ స్పృహ కలిగి నేను మాట్లాడుతున్నాను. మీకు చెప్పే సంగతులలో నేను కూడా ఉన్నాను. నేను సవరణ చేసుకోవలసిన వాటిని బేషరతుగా సవరణ చేసుకోవలసిందే. అంటే మేము బోధకులమైనంత మాత్రాన మేము సవరణ చేసుకోవలసినవి ఏమీ లేవని చెప్పే ధైర్యం లేదండి. ఎందుకంటే మనందరం మనుషులం కదా, అందరం ఆలోచన చెయ్యాలి. ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు తండ్రితో సరి అయిన సత్సంబంధం కలిగి ఉండలేదు. ఆ సంగతి తమ్ముడు మారు మనసు పొంది తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది. ఇక్కడ పందుల పొట్టును తింటూ ఉన్న ఈ చిన్న కొడుకు లేచి నేను తండ్రి దగ్గరకు వెళతాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను. ఎవరి దగ్గరైతే తప్పు చేశాడో, ఎవరి దగ్గరైతే తిరుగుబాటు చేశాడో, ఎవరి దగ్గర నుంచి అయితే బలవంతంగా సొమ్ములు లాక్కుని పనికిమాలిన స్నేహితుల ప్రభావానికి లోనై తండ్రిని అగౌరవపరిచి ఇంట్లో నుంచి వచ్చాడో ఆ తండ్రి దగ్గరకే తిరిగి వెళతాను అని అనుకున్నాడు. ఈ సంగతిని గుర్తించాలి దేవుని ప్రజలారా. ఎవరి దగ్గర పొరపాటు జరిగిందో, ఎవరిని అనవసరంగా అనరాని మాటలు వాళ్ళ ప్రభావంతో వీళ్ళ ప్రభావంతో అపార్థం చేసుకుని అన్నారో వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి
ఆ రోజున పొరపాటు జరిగిందండి. నేను అలా అని ఉండాల్సింది కాదు, నేను అలా చేయవలసింది కాదు, నేను దేవునికి ఇచ్చినది మరలా తిరిగి తీసుకోకుండా ఉంటే బాగుండేది, నన్ను వాళ్ళు వీళ్ళు ప్రేరేపించి ఇబ్బంది పెట్టారండి, నన్ను క్షమించండి అని నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెడితేనే క్షమాపణ దొరుకుతుందండి. చేసేదంతా చేయటమును దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవా నన్ను క్షమించు అని దేవునితో చెప్పుకొని నేను క్షమాపణ పొందాను అని కొంతమంది అనుకుంటున్నారు. వారు ఇంకా సజీవముగా ఉన్నట్లయితే వారి దగ్గరకే నేరుగా వెళ్ళండి, మధ్యవర్తిత్వముతో పని లేదు. ఈ కుమారుడు అన్నగారికి ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇంటికి రావాలనుకుంటున్నాను రా, నువ్వు పలానా చోటుకు వస్తే మన ఇద్దరం కలిసి నాన్నగారి దగ్గరికి వెళదాము, నన్ను నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు అని ఒకవేళ అభ్యర్థనను పంపిస్తే ఈ పెద్ద కొడుకు ఆ చిన్న కొడుకుని జీవితంలో ఎప్పుడు ఇంటికి రానిచ్చేవాడే కాదు. నాన్న బొడ్లో కత్తిపెట్టుకు తిరుగుతున్నాడు రా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు చంపటానికి సిద్ధంగా ఉన్నాడు, దయచేసి నువ్వు ఇంటికి రామాకు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పి పంపించేవాడు. ఎందుకంటే ఈ పెద్ద కుమారుడు స్వార్థపరుడు కదా, ఆస్తి అంతా తనకే కావాలని కోరుకునేవాడు కదా. ఆ చిన్నవాడు ఎంత విఘ్నతతో వ్యవహరించాడని చెప్పుకోవాలో. ఇది ఉపమాన భావమైనప్పటికీ ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సారాంశాన్ని భౌతిక పరిస్థితుల వెలుగులో మనందరం పరిశీలించడం మంచిది కదా. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను లేచి మా అన్న దగ్గరికి వెళ్తాను, బాబాయ్ దగ్గరికి వెళ్తాను, పెదనాన్నగారి దగ్గరికి వెళ్తాను, ఊరి బయట పొలిమేరలో ఆ మోరీ మీద కూర్చుంటాను, ఎవరో ఒకళ్ళు చూసి నన్ను తీసుకెళ్తారు, ఈ గోళేమీ లేదు. ఎక్కడైతే తప్పు చేశాడో వాళ్ళ దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడను అని అనిపించుకోవడానికి నాకు ఏ విధమైన యోగ్యత లేదు, నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకుంటే పని చేసి కష్టం చేసి నా భోజనాన్ని నేను సంపాదించుకుంటాను, ఇంకా అనవసరంగా అక్కడ ఇక్కడ ఉండననే ఒక భావనతో అతడు స్పందించి నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదండి నిజమైన మారు మనసు అంటే. వాళ్ళు వీళ్ళు బ్రతిమలాడితే ఇంటికి రారా, ప్రార్థన చేసుకోరా, ఆదివారం ప్రార్థనకు రారా, బైబిల్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోరా అని పోరితే కొంతమంది వాళ్ళ కోసం భక్తిని జరిగిస్తూ ఉంటారు. అది ఎంతకాలం జరుగుతుంది, వాళ్ళు ఎంతకాలం భక్తి చేస్తారు? వస్తారు ప్రార్థనకి, ఒక 10 నిమిషాలు కూర్చుంటారు, మధ్యలో ఏదో పని ఉండట్లుగా లేచి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రారు. అదేమంటే నేను ప్రార్థనకు వచ్చానుగా అంటారు. నిజమైన మారు మనస్సు అనేది అంతరంగంలో జరగాలండి. విశ్వాసికైనా సేవకునికైనా ఎవరికైనాను నిజమైన సంస్కరణ అనేది అంతరంగంలో జరగవలసిన అంశం. అది లేకుండాను వాళ్ళు వీళ్ళు బలవంతం చేస్తే మందిరానికి రావటం, 2 రోజులు వచ్చి తర్వాత అంతు లేకుండా పోవటం, ఇది కాదు. దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాళ్ళ పోకడ ఎప్పుడు వేరుగా ఉంటుందండి. వాళ్ళు దైవ సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా ఎవరైనప్పటికీ వాళ్ళ నిబద్ధత వేరు, వాళ్ళ ధోరణి వేరు, వాళ్ళ దర్శనం వేరు, వారి ఖచ్చితమైన తత్వం వేరు. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎవరు పడితే వాళ్ళు భక్తులని, ఎవరు పడితే వాళ్ళు దైవ ప్రతినిధులని, ఎవరు పడితే వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించడానికి అర్హులని భావించనక్కర్లేదు. ఒక నిశ్చితమైన పరిశీలనతో, సూక్ష్మ అవగాహనతో, భక్తి తత్సంబంధమైన సూత్రాలను గ్రహించి, ఒక నిబద్ధతతో సర్వకాల సర్వావస్థలలో దేవునితో నడిచి దేవుని నిరూపించే మనుషులు ఎక్కడున్నారో వాళ్ళ వలన సేవ జరుగుతుందండి. అనవసరమైన హడావిడి, ఆర్భాటము, అర్థం లేనటువంటి కార్యక్రమాలు, విచ్చలవిడిగా సొమ్ములు ఖర్చు పెట్టడం ద్వారా దేవుని సేవ జరుగుతుందని భావిస్తున్నారా? కాదండి. దైవ సంబంధితమైన సంస్కరణ అంతరంగములో జరగాలి. అప్పుడే అద్భుతమైన చైతన్యం, భావ చైతన్యం, భక్తి చైతన్యం మనలను ఆవరించి అద్భుతంగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. ఈ సంగతిని దృష్టిలో ఉంచుకొని భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 5వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 1వ వచనములో ఉన్న ఆ చక్కని దేవుని మాటను ఆధారం చేసుకుని ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక నిద్రలో ఉన్న నీవు
మేల్కొనవలసిన అవసరత ఉన్నది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్ర మరణంతో సమానము. నిద్రపోయిన మనిషికి చనిపోయిన మనిషికి ఏ విధమైన తేడా లేదు. చనిపోయినప్పుడు ఎలా ఉంటుందోననే ఆశ్చర్యం మీలో కొంతమందికి కలిగితే, నిద్రపోయినప్పుడు ఏమనిపిస్తుందో మీకు చనిపోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. నిద్రపోయిన వాళ్ళు ఒక 5 గంటల తర్వాత, 6 గంటల తర్వాత, 8 గంటల తర్వాత లేస్తారు. కొంతమంది 12 గంటల తర్వాత, 18 గంటల తర్వాత లేస్తారు. అది వారి జీవన విధానం అనుకోండి. లేచినప్పుడు నేను బ్రతికాను అని మనందరం అనుకుంటున్నాం. లేవకుండా అలాగే నిద్రపోతే దానినే మరణము అన్నారు. నిద్రించుచున్న నీవు మేల్కొనవలసిన అవసరత ఉన్నది. మృతులలో నుండి లేవవలసిన అవసరత ఉన్నది. మనల్ని మనం సమర్థించుకుంటూ నేను బాగా భక్తి చేస్తున్నాను, నేను బాగా సేవ చేస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో చాలా సహకరిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఏదో నేను దేవుని సన్నిధిలో చెల్లించవలసిన వాటిని కుడి ఎడంగా చెల్లిస్తున్నాను, పర్వాలేదు బాగానే ఉన్నానని సమర్థించుకోవటం కాదు, సవరించుకొని దేవునికి సమర్పించుకోవటమే ప్రధానమైన సంగతి అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. కొన్ని విషయాలలో నిద్రపోతున్నారు కొంతమంది. ఈ క్రీస్తు భక్తి చేసేవాళ్ళు కొన్ని విషయాలలో మేల్కొనటం లేదు. మీరు ఎన్ని చెప్పండి, నేను ఇలాగే ఉంటానండి, నేను ప్రభువుని విశ్వసించి బాప్తిస్మము తీసుకొని సంఘములో దశాబ్దాలుగా కొనసాగుతున్నా, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అన్నట్లుగా ఉన్నారే. ఆ నిద్రలో నుంచి వాళ్ళు మేల్కొంటే ఆ కుటుంబాలలో ఎన్నో శుభములు ఇప్పటికే జరిగి ఉండేవి. నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయండి, నా కుటుంబంలో ఏంటండి ఈ బాధలు, నేను చాలా నిక్కచ్చిగా భక్తి చేస్తున్నాను, నిజమే. కానీ కొన్ని విషయములలో అలాంటి వారిలో మేల్కొలుపు లేదు. అనవసరమైన తిరుగుబాటు చేయటం, అపార్థం చేసుకోవటం, అసూయతో స్పందించటం, గర్వంతో చెలరేగిపోవటం, దైవ సంబంధితమైన సంగతులకు అవిధేయతను చూపించటం, సంఘములో ఉన్న సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునితో ఏనాడు సహకరించకపోవటం, ప్రతి దానిని విభేదించి ఆయనను బాధ పెట్టటం, ఇలాంటి సంగతులు అనే నిద్రలో నుంచి వాళ్ళు మేల్కొనకపోతే శుభములు ఎలా జరుగుతాయి? తప్పిపోయి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను, ఎక్కడ తప్పు చేశానో అక్కడే నేను పునరుద్ధరించబడతాను అని అద్భుతంగా తన భావాన్ని తెలియజేశాడు. దేవుని ప్రజలారా, దేవుడు ప్రేమ కలిగినవాడు. 1000 మంది 1000 రోజుల పాటు ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని మీరు భావిస్తున్నారా? మీరు ప్రార్థన చేసినా మీకు స్వస్థతను ఇస్తాడండి దేవుడు. దైవదాసులు కాస్త ప్రత్యేకింపబడిన వారు, అభిషేకం కలిగిన వారు ఎవరు పడితే వాళ్ళు కాదు, కానీ కొంతమంది ఉన్నారు కనుక వారిని గుర్తించి వారి దగ్గరకు వెళ్ళి సమస్యను చెప్పుకొని ప్రార్థన కోరడం తప్పులేదు. ఆ ప్రార్థన మనలో ఫలించాలి అంటే మనమున్న స్థితిలో నుంచి లేచి దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా పరిశీలన చేస్తే మనలో ఉన్న దైవ విరుద్ధమైన లక్షణాలను తొలగించుకొని దేవునికి అనుకూలమైన భక్తిని జరిగిస్తూ దేవుని సన్నిధికి వెళితే తండ్రి అయిన దేవుడు ఆలింగనం చేసుకుంటాడు, విందు చేస్తాడు, ఉంగరం పెడతాడు, క్రొత్త బట్టలు ఇస్తాడు, క్రొత్త చెప్పులు ఇస్తాడు. చనిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడండి, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి ఇంటికి వచ్చాడని సంతోషాన్ని పంచుతాడు. ఈ ఆధ్యాత్మిక సంగతులను పునరాలోచన చేసుకుని మన జీవితాలను పునరంకితం చేసుకుని దేవునిలో మనము ముందుకు సాగటమే ప్రధాన అంశం కదా. నేను తండ్రి దగ్గరే ఉన్నానండి, తండ్రి సహవాసంలో ఉన్నానండి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటే చాలా సంతోషం. అలాంటి వారిని నేను అభినందిస్తున్నాను. భౌతికంగా దేవునికి దూరమైన యవనస్తులారా, మీ తల్లిదండ్రులు చెప్పారు, దైవ సేవకులు చెప్పారు, ఇది తగదని చెప్పారు, అయినా వాళ్ళకి ఎదురు చెబుతూ శరీరాన్ని నష్టపరుచుకుంటూ దుర్వ్యసనాల వలన డబ్బులు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని దారుణమైన పరిస్థితులలో ఉన్నటువంటి యవనస్తులు లేచి వాళ్ళ ఇంటికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అదే సమయంలో విశ్వాసులైనటువంటి వారు విశ్వాసము పేరుతో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్న మానసికంగా రకరకాలైన ఆలోచనల మధ్యలో ఉన్నవారు స్థిరపడి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ ఆవరిస్తుంది. వారి కుటుంబాలు భౌతికంగా ఆధ్యాత్మికంగా దీవించబడటానికి అవకాశం దొరుకుతుంది. భౌతిక స్వస్థత, ఆధ్యాత్మిక చైతన్యము, సంఘములలో కుటుంబములలో చక్కని ఆధ్యాత్మిక క్రమశిక్షణను
ఆ దేవుడే మనకు అనుగ్రహించి ఆ దేవుని దివ్యమైన సహవాసములో మనల్నందరినీ నడిపించునుగాక. ఆమేన్.